once again. So last previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. క్లియర్ అండి? హలో, మ్యూట్ తీసి మాట్లాడండి. హలో. No, sir. Yeah, remaining persons. Any doubt? Garao, Shiva, Balvaskar, Parsuram, No doubt, sir. Pujita, Ram, Saroja, Madhuri. Any doubts? Clear? Yeah. Yes, sir. And guys, problem number 15 ఓపెన్ చేయండి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పండి ఎవరైనా. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? Making the goods, any items. ఓకే, ఇంకా ఇంకామా? Raw material, work in progress, finished goods, sir. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చడం. సూపర్. ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మనము మొబైల్స్ తయారు చేస్తామా, లేదంటే షర్ట్లు తయారు చేస్తామా, లేదంటే కంప్యూటర్స్ తయారు చేస్తామా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేస్తామా? ఇలాగా మన వస్తువులను బట్టి, మన నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మనం మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం. సో వీటినే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఈ ప్రాబ్లం మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. సో ఇక్కడ క్లాత్, బటన్స్, థ్రెడ్స్ వీటన్నిటిని పర్చేజ్ చేసి, ఓకే, సో వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి, ఆ ఫినిష్డ్ గూడ్స్గా మార్చేటప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటాం, హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్, 1300 నెంబర్స్, 1300 నెంబర్స్. ఆ 1300 నెంబర్స్ ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ తయారవ్వడానికి సో క్లాత్ ఎంత ఉపయోగించాం, బటన్స్ ఎంత ఉపయోగించాం, థ్రెడ్ ఎంత ఉపయోగించాం, ఆ ఉపయోగించేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి ఫ్యాక్టరీలో టోటల్గా, తర్వాత వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి ఎంత ప్రాఫిట్కి మార్కెట్లో సేల్ చేస్తున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఈ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో సో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ క్లియర్లీ. యా, సో చూడండి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి, బిల్వేజ్ నో పెట్టండి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. లెడ్జెస్ చెప్పండి ఏమేమి ఉన్నాయి వాటిలో, ఎవరైనా ఒకరు. చెప్పండి ఏమేమి ఉన్నాయి. Purchase, Purchase account, Galaxy Purchase. Private Limited, Indian government, Indian garments, Tereja Galaxy Products, Private Limited, సన్రైజ్ మీటర్స్, గెలాక్సీ Private Limited, ప్రైవేట్ లిమిటెడ్, Sunny ఇంకా Traders, Neeraj Traders, Tereja Products, ఇంకా Sunny Traders, ఇంకేమున్నాయి? Haller Material, no, this is the item. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి రెండు డైరెక్ట్ వేజెస్ ఉంది సార్. యా, సో తర్వాత సేల్స్, తర్వాత కిషోర్, Kishore Cloth Center, Sunday Debtors, డెటర్స్. ఓకే, ఇవన్నీ ఐటమ్ మనకి లెడ్జెస్ కిందకి వచ్చాయి. తర్వాత తర్వాత
స్టాక్ గ్రూప్స్. ఇక్కడ గ్రూప్స్ లేవు కదా సార్ అని మీకు తెలుసు, బట్ మన ఇష్టం చేసుకోవచ్చు. 2 రకాల క్లాత్స్ ఉన్నాయి, లెనిన్ క్లాత్ ఉంది, డెనిమ్ క్లాత్ ఉంది. నేను క్లాత్స్ అనే గ్రూప్ చేసుకుంటాను. బటన్స్ 2 రకాలు ఉన్నాయి, బటన్స్ 2 క్రియేట్ చేసుకుంటాను. థ్రెడ్స్ 2 రకాలు ఉన్నాయి, థ్రెడ్స్ చేసుకుంటాను. మన చాయిస్ అది. క్లాత్ బటన్స్ and threads. ఓకే. తర్వాత షర్ట్స్. తర్వాత యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? ఎంటీ అంటే మీటర్స్. తర్వాత డీజెట్ అంటే But డిస్టెన్స్. తర్వాత పీసీ అంటే pieces. నోఎస్ అంటే నెంబర్స్. ఇలా యూనిట్స్ చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. సో ఇక్కడ లెనిన్, అండర్ వచ్చేసి క్లాత్, cloth, యూనిట్స్ వచ్చేసి మీటర్స్. తర్వాత డెనిమ్ క్లాత్, కిల్ బటన్స్, డిజెట్. తర్వాత మెటల్ బటన్స్. తర్వాత సిల్క్ థ్రెడ్. comes under thread. Cotton thread. తర్వాత కాలర్ మెటీరియల్. దీని గ్రూప్ ఏముండదండి, యూనిట్స్ వచ్చేసి పీసెస్. ఓకే. తర్వాత ఆఫ్సెట్స్. షర్ట్స్ నెంబర్స్. తర్వాత ఫుల్ షర్ట్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. రిసిప్ట్ క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ Purchase from Next. Indian Force on credit. పర్సనల్ ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్, లెనిన్. సో 3500. తర్వాత 350. తర్వాత Linen, డెనిమ్ 4250. టోటల్గా 22,25,000కి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. బటన్స్ 2000, రేట్ వచ్చేసి 50. తర్వాత మెటల్ బటన్స్ 40. 1,52,000కి బటన్స్ పర్చేజ్ చేసాం. నీరజా ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్స్. కాటన్ థ్రెడ్స్ 20 రూపీస్. 60,000కి మనం పర్చేజ్. నెక్స్ట్ డైరెక్ట్గా క్యాష్కే పర్చేజ్ చేసాం. కలర్ మెటీరియల్ ఎంత? 2000. రేట్ ఎంత? 30. ఈ విధంగా మనం క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, నెంబర్ ఆఫ్ సప్లయర్స్. మార్కెట్లో చాలా సప్లయర్స్ ఉన్నారు. మన రేటు ఎవరి దగ్గర కుదిరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రా మెటీరియల్ అనేది మార్కెట్లో పర్చేజ్ చేసాం. ఇప్పుడు
సార్ వాయిస్ రావడం లేదు సార్.